నా కొడుక్కి నా మీద లవ్ ఎక్కువైపోయిందబ్బా. ముద్దులు పెట్టమంటే ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా? చెప్తాను. హాయ్ చెప్పురా కన్నయ్య అంటే బాగా ఎక్కిరి చేస్తున్నాడు మిమ్మల్ని. ఎందుకో తెలుసా? అది కూడా చెప్తానబ్బా. ఇదేంటో చెప్పండి. డింగ్ 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 అని చేసేస్తున్నాను. ఇదేంటో చెప్పండి. చెప్తా. ఇది కూడా మీరు చెప్పలేకపోతే నేను చెప్పేస్తానే. ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాము. వీళ్ళేమో పైకి రమ్మంటున్నారు. ఎక్కే ఓపికేమో లేదు. ఈ నా కొడుకేమో నా వెనకాలే డింగ్ 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 అని వచ్చేస్తున్నాడు. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లగాడు వచ్చేసి మా పిల్లగాడితోటి భలేగా ఆడిస్తున్నాడు అనమాట. సో పనంతా చేసుకొని వచ్చే టయానికి పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పేసి వెళ్తే అక్కడే నా కొడుకు ముద్దుల మీద ముద్దులు పెట్టాల్సి వస్తుంది వీడి వేషాలు చూసి. సో ఇవన్నీ ఈరోజు వ్లాగ్లో ఉంటవి. మరి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది సో మొత్తం డీటెయిల్గా చెప్పేస్తాను. గివ్ అవే కూడా ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి. దీనిలో అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్ అనేది ఇవ్వడం చేస్తాను. ఓకేనా? 100 లైక్స్ రావాలి అని ఏం చెప్పలేండి. ఓకేనా? సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇలా రెడీ అయిపోయాను. పొద్దున్నే కాకపోయినా 10 o'clockకి అండి. వాళ్ళు ముందు రోజే కాల్ చేశారనమాట. మీ సైన్స్ కావాలి అంటే సంతకాలు కావాలి, కంపల్సరీ రావాలి అని. కానీ నాకైతే అస్సలు ఓపిక లేదు, అస్సలు బాగాలేదు. కాలు కూడా పెయిన్గానే ఉంది. బట్ అప్పటికి నేను ఒక 4-5 days నుంచి బయటకు కూడా వెళ్ళటం లేదు. కొద్దిగా సఫర్ అవుతున్నాను. కానీ ఇలా రెడీ అయ్యానమాట. రెడీ అయ్యి అసలుకి మామూలుగా అయితే బయటికి వెళ్ళాలి అంటే శారీ కట్టుకుంటాను. కానీ అటువంటిది డ్రెస్ వేసుకున్నాను అంటే నాకు ఎంతో బాగాలేకపోతే నేనండి డ్రెస్ వేసుకునేది. లేదు అంటే మ్యాక్సిమం శారీ కట్టుకుంటాను. ఇంట్లో శారీస్ అయితే చాలా ఉన్నవి నాకు. ఆల్రెడీ కుట్టినవి అయితేనేమి, కుట్టించాల్సినవి అయితేనేమి చాలా అంటే చాలా ఉన్నవి. మీకు ఇంకో విషయం చెప్పనా? నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ కూడా ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు. చూపిస్తాను. అది కూడా అసలుకి ఒక గోతంలోనే ఉన్నవి. ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంటే సాయంత్రం వీడియోలో రెడీ అయిపోయాను కదా. అంతకుముందే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను 10కి. ఈయన ఆఫీస్కి వెళ్ళే టైంలోనే ఫుడ్ అంతా ఇదిగో ఇలా చేశాను. మరి ఇదేంటో చెప్పండి అబ్బా. నేనైతే చెప్పను. చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. అయితే ఈ క్వశ్చన్ అయితే కాదు, ఇదైతే అందరూ చెప్పేస్తారబ్బా. ఇది అర్థమైందా? ఇది చేసేసాను. 10-10:30 కల్లా మొత్తము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత మా వారు వచ్చేసి ఒంగోలులోనే చేస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళి FRS వేసుకొని మళ్ళీ నా కోసం వచ్చారు. నన్ను అసలు బయటికి పంపినంటున్నారు. నిజంగా ఈ టైంలో అసలు బయటికి వెళ్తే అస్సలు ఒప్పుకోను అన్నారు. సో ఇంకా తను అలా అన్నప్పుడు నేను వెళ్ళటం బాగోదు కదా. అంటే మరీ తప్పదు అనుకుంటే వెళ్తాను. కాకపోతే తిని అందుబాటులోనే ఉన్నారు. సో నువ్వు వెళ్ళొద్దు, నేను తీసుకొని వెళ్తాను అన్నారు. సో అందుకనమాట. అసలు ఎందుకు వెళ్ళొద్దు అని అంటున్నారు అంటే చాలామంది తెలియని విషయము చెప్తాను. అది కూడా ఇక్కడ వచ్చేసేటప్పటికి పొరుటు చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక ఫ్రైగా ఉంటుందని. తర్వాత కర్రీ కూడా చేశాను. కర్రీ లేకుండా మనము ఓన్లీ ఇది ఈవినింగ్ టైంలో అయితే తినగలము. కానీ మధ్యాహ్నం టైంలో ఇలా పొరటేసుకొని తినాలి అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. దీనిలో ఇంకోటైనా అదర్ కర్రీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసేసి కానీ డైలీ ఇది పెట్టినా మా వారు నేను చక్కగా తినేస్తారనమాట. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలి అని హడావిడి అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు నేనేంటంటే ఒక 3-4 eggs ఇలా కొట్టేసేసి ఆనియన్స్ లేకుండా అప్పటికప్పుడు ఎవరైనా సరే అప్పటికప్పుడు ఎగ్స్ తోటి ఇలా చేసుకొని తింటుంటారు కదా. సో అదనమాట. నాకైతే కొద్దిగా టైం ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటి అంటే నాకు అంతకు ముందు రోజే కాల్ చేశారు కాబట్టి, మేడం ఇలాగా మీటింగ్ ఉంది, ఇలాగ మీరు సంతకాలు చేయాలి అని చెప్పారు కాబట్టి ముందుగానే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండి. ఇక్కడ పక్కన వచ్చేసేసి ఏంటి అంటే బాబుకి రైస్ అనమాట. ఇదేంటి అంటే టమోటా కర్రీ చేస్తున్నాను. సో అది బాబుకి నేను ఇంట్లో ఉండే సెర్లాకే ఫస్ట్ నుంచి ఎప్పుడైతే అన్నప్రాసన అయ్యిందో బయట సెర్లాక్ అనేది ఇంతవరకు బాబుకి నేను పెట్టనీయలేదు. ఇక్కడ వచ్చేసేటప్పటికి బుజ్జిగా డింగ్ డింగ్ అని ఆడేస్తున్నాడు అబ్బా. అసలుకి
బుజ్జిగాడిని కూడా బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళిపోయాము ఇంకా. ఎందుకు అంటే ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చినా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చినా స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కలేక దిగలేక ఒక 4-5 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాము. అంటే నేను బుజ్జిగాడు అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఉదయం సాయంత్రము తను అయితే వెళ్తున్నారు. నేనైతే బయటికి రావడం కూడా చాలా తక్కువగా అవుతుందన్నమాట. ఇక్కడ బుజ్జిగాడు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అలా చేతి కనుక ఏదైనా ఇస్తే చక్కగా తిప్పుకుంటూ ఉంటాడండి. తర్వాత బాగా నీరసంగా ఉండి బుజ్జిగాడు ఒళ్ళో పడుకున్నాను నేను. ముద్దు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ అమ్మకు ముద్దు పెట్టు అంటే మళ్ళీ ముద్దు పెట్టేస్తున్నాడు. నా మీద లవ్ ఎక్కువైపోతుందండి మధ్య పిల్లగాడికి. సో బాబుకి బట్టలు చేంజ్ చేద్దాం అనుకున్నాను. చేంజ్ చేసే ఓపిక కూడా లేదు. ఎందుకు అంటే అప్పటికి ఒక 4-5 డేస్ నుంచి నాకు ఫీవర్ అండి. నాకు ఫీవరు, బుజ్జిగాడికి కూడా ఫీవరు. బాగా క్లైమేట్ చేంజ్ అయింది కదా. అయితే నేనైతే హాస్పిటల్లో చూపించుకోలేదు, కానీ బుజ్జిగాడికి మాత్రం హాస్పిటల్లో చూపించాము. అయితే ఆమె ఏమన్నారంటే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదమ్మా, సో అలా వస్తుంటేవి, ఇబ్బంది ఏం లేదు, ఒక 4-5 డేస్ కొద్దిగా అంటే తను ఇచ్చిన సిరప్లు వాడండి, తగ్గకపోతే రమ్మన్నారు. బాబుకైతే వాడాను, పర్లేదు తగ్గింది. తర్వాత నాకు అవి వచ్చిందనమాట. నేనైతే మామూలు నార్మల్ మెడిసిన్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసుకుంటున్నాను. నా స్టేటస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నేను స్టేటస్లో అయితే నేను పోస్ట్ చేశాను ఇలా, అంటే ఒక వీడియో అనమాట. ఏమని అంటే జ్వరంలో కూడా ఈ బామ్మగారు బాగా నవ్వించారు అని. అప్పటిదాకా ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మా ఇంట్లో మా చెల్లికి, మా అమ్మకి, మా మరదలు తప్ప ఎవరికి తెలియదు నాకు బాగాలేదన్న సంగతి కూడా. ఇప్పుడైతే ఓకే అంతా. ఇంకా నువ్వు బాగాలేదు కదా, నీకు నీరసంగా ఉంది కదా, నిన్నైతే ఒకదాన్ని నిన్ను పంపిను అని చెప్పారు. మరి ఎలాగా అంటే నేను కూడా వస్తాను అని ఇంకా బాబుని తీసుకొని ప్రకాశం భవనం ఐడియా ఉందా మీకు, అక్కడికి వచ్చామండి. అయితే ఈ మధ్య మా బాబాయ్ తోటి నేను ఆటోలో వెళ్తున్నాను. ఎందుకంటే బాబుని చూసుకోవాల్సి వస్తుంది కదా. అమ్మ వాళ్ళ ఇంటికైనా చెల్లి వాళ్ళ ఇంటికైనా ఒకప్పుడు వదిలిపెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ మెట్లు దిగి ఎక్కి కష్టంగా ఉందని చెప్పేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ మెట్లు ఎక్కి దిగటాలు పెట్టుకోదలుచుకోలేదు. చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా కొద్దిగా అప్స్టేర్ అనమాట, కొద్దిగా కొండెక్కినట్టుగా వెళ్ళాలా, అందుకని వాళ్ళ దగ్గర కూడా వదిలిపెట్టడం లేదు. ఇదేంటంటే 1-2 గంటల్లో కూడా అయిపోతుంది అనమాట వరకు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా సరే ఏదైనా ఊరు వెళితే అప్పుడు వదిలిపెడుతున్నాను అనమాట. మా బాబాయ్ గారు తెలుసు కదా, మా బాబాయ్ గారు ఆటో వేస్తారు, తను కాల్ చేయగానే తను వచ్చి వదిలిపెట్టి వెళ్తారనమాట. సో ఇప్పుడు మాత్రం ఏంటి అంటే నేనే వస్తాను. ఎందుకన్నారంటే కొద్దిగా ఫీవర్గా ఉంది, ఇంకోటి మళ్ళీ ఇక్కడ పని అయిన తర్వాత ఇంకో చోటికి వెళ్ళాలన్నమాట. సో ఆ టైంలో మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వదిలిపెట్టిన మా బాబాయ్ గారు రావటం ఒక 15 మినిట్స్ అయినా లేట్ అవుతుంది కదా, ఆ టైంలో మళ్ళీ వెయిట్ చేయడం నువ్వు ఎందుకు మా అని ఈయనే వచ్చారనమాట. ఇక్కడ అయితే క్వశ్చన్ మీకు, ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కుతుంటే ఒక విగ్రహం బొమ్మ చూశారు కదా, ఆ బొమ్మ ఎవరిది? ఓకేనా? ఆల్రెడీ నేను మీకు ఒక హింట్ కూడా ఇచ్చాను, పలానా భవనం దగ్గరికి వచ్చాను అని. సో ఆల్రెడీ మీకు హింట్ కూడా ఇచ్చాను, మీరు దానికి ఆన్సర్ చేసేయండి. ఓకేనా? సో ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, కూర్చున్నాము. పిల్లగాడైతే అస్సలు ఉండటం లేదండి. అంటే నడిచే పిల్లోడు కదా, ఇంకెత్తుకుంటే ఉండలేడు కదా. తర్వాత మేము ఇక్కడ ఈ ఫ్లోర్ ఏమో అనుకొని ఇక్కడ ఉంటే సారు వాళ్ళు వచ్చి కాదండి తర్వాత ఫ్లోర్ దగ్గరికి రండి అంటేను అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడేమో బుజ్జిగాడు బాగా ఆడేస్తున్నాడు, మా వారేమో అక్కడ చైర్లో కూర్చున్నాడు. నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళమ్మా అంటేను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతాడు. అది చెప్పినట్టుగా చేస్తాడండి బుజ్జిగాడు మాత్రము. ఇదిగోండి వాళ్ళ నాన్నగారు ఇంకా ఆడించుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా పైకి వెళ్ళానమాట. కొన్ని సంతకాలు ఉన్నాయి. ఈ సంతకాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మొన్న రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ ఎలక్షన్స్లో నేను కూడా నామినేషన్ వేయటము, ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అండి. అది కూడా పెద్దవాళ్ళు వేయమంటే వేశాను. సో దానికి సంబంధించిన సంతకాలు వర్క్స్ ఇవన్నీ పూర్తి కాలేదు, ఆ రోజుతోటి పూర్తయింది అనమాట. ఇది కూడా ఏంటంటే ఒక 4-5 డేస్ బ్యాక్ అనమాట తీసింది. కరెక్ట్గా చెప్పాలంటే థర్స్డే రోజు ఫ్రైడే రోజు
లాస్ట్ వీక్ వీడియో అనమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. నాకు కొన్ని ఓట్లు వచ్చినవి. ఎన్ని వచ్చినాయి నేను చెప్పట్లేదు, కానీ అయితే వచ్చాయి అండి. సో అదనమాట. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి, తర్వాత ప్రకాశం భవనంకి, తర్వాత బీకే అపార్ట్మెంట్కి, అంటే మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి చాలా అసలుకి ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ వెళ్తే మాకు ఈవినింగ్ టైం కూడా అలాగా వర్క్స్ అనేది ఉండేదన్నమాట. వెయిట్ చేయడాలు, వర్క్స్ సంతకాలు చేయడాలు, ఇలా నేనే కాదు, మా పార్టీలో కొంతమంది ఉన్నారు. తర్వాత బయట మొత్తం కలిసి ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట. తర్వాత అక్కడ ప్రకాశం భవనంలో సంతకాలు, ఇంకా ఆఫీస్ రూమ్లో వీడియో అయితే నేను తీయలేదు. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, తర్వాత నేను చెప్తాను. అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బీకే అపార్ట్మెంట్స్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారి హోమ్ అనమాట. అపార్ట్మెంట్ కింద ఫ్లాట్లో ఆఫీస్ రూమ్గా ఉంది. సో ఇక్కడ బాబు నెత్తుకున్న అతని పేరు కిరణ్, నాకంటే చిన్నవాడు అనమాట. అక్క కానీ చాలా ఎఫెక్షన్గా ఉంటాడు. అయితే అల్లుడు రారా అనగానే అసలు ఎప్పుడో పరిచయం ఉన్నట్టుగా వెళ్ళిపోయాడు, తెగ ఆడుతున్నాడండి. చూశారు కదా, వెళ్ళిపోయి అక్కడి నుంచి రావటం లేదు. అసలు నిజంగా బుజ్జోడికి కూడా మనుషులు మాత్రం భలే కావాలి అండి. మామ అంటున్నాడు, అల్లుడు అనగానే వెళ్ళిపోయి చక్కగా ఆడేసుకుంటున్నాడు. తర్వాత అక్కడ కొద్ది టైం పట్టింది, ఇంకా అందరూ రావాలి కదా. ఈ 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నాము, ఇంకా అందరూ అక్కడ పని చూసుకొని రావాలి కదా. సో వాళ్ళు వచ్చే టయానికి కొద్ది టైం పట్టిందని చెప్పేసి నేను ఇంకా బుజ్జిగాడు ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోయి గోల చేస్తున్నాడు. ఇంకా నాకు బాగాలేకపోయినా అలా బయటికి తీసుకొచ్చాను చల్లగాలికి. ఇంకా మనకి చేతులు ఊరుకొని ఉండవు కదా, చేతిలో ఫోన్ ఉంటే ఇంకా అసలు మాట అన్నాం కదా, వీడియో అలా తీసేసుకుంటున్నాము. హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ మాత్రము చక్కగా పర్ఫెక్ట్గా భలే చెప్పేస్తున్నాడు. ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ చూసారా, నా బ్యాక్ కొన్ని ఎన్ని అపార్ట్మెంట్స్ అనమాట, చాలా ఉన్నవి ఫ్లాట్స్, కొన్ని వందల ఇళ్ళే ఉన్నాయండి. అక్కడ రెంట్లు కూడా చాలా ఎక్కువ, విత్ ఫర్నిచర్తో ఇస్తారు అంట. మరి ఎంత రెంట్ అనేది లాస్ట్ టైం చెప్పారు, ఇప్పుడైతే నాకు గుర్తులేదబ్బా. ఇంకా అక్కడ వర్క్ అంతా చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాము అండి. అప్పటికే నాకైతే బాగా నీరసంగా వస్తుంటుంది. కానీ ఇంకొక విషయం చెప్పనా మీకు, మా వారు నా వెనకాల ఎందుకు వచ్చారు అంటే, ఒక 1 అవర్ పట్టినా 2 అవర్స్ పట్టినా మనం తిన్నానా తాగానా అనేది తనకు టెన్షన్గా ఉంటుంది. సో ఇంటి దగ్గర నుంచి ప్రకాశం భవనం దగ్గరికి వచ్చాం కదా, అక్కడి నుంచి బీకేకి వెళ్ళేటప్పటికి నాకు ఒక జ్యూస్ ఇప్పించారు. తరువాత మళ్ళీ బీకే నుంచి ఇంటికి వెళ్ళే టైంకి మళ్ళీ నాకు ఇంకొక బాదం పాలు ఇప్పించారు. అలాగా నన్ను కేర్గా చూసుకుంటారనమాట. నేనైతే అలా తాగను, నా దగ్గర ఉన్న డబ్బులు నా కోసం నేనైతే ఖర్చు పెట్టను. ఇక్కడ బుజ్జిగాడికి అయితే నిద్ర చేస్తుంది. టైం అప్పటికి 12:30 అలా అవుతుంది. వెనకాలేమో పెట్రోల్ కొట్టించేసుకుంటున్నాడు ఈయన, నేనేమో అలా బుజ్జిగాడితో ఆడేసేసుకుంటున్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. సో ఆ కేరింగ్ కోసము తను వచ్చాడు, అందులోనూ నాకు బాగాలేదు కాబట్టి వచ్చి నన్ను చాలా బాగా చూసుకున్నాడు అనమాట. సో అది పరిస్థితి. ఇంకా ఇంటికాడ బుజ్జిగాడు అటు ఇటు నడవటాలు ఆడుకోవడాలు చేసేస్తున్నాడబ్బా. ఇంకా ఎటు ఫుడ్ కూడా ప్రిపేర్లో ఉంది కాబట్టి ఇంకా తినేసేయటమేను. చేతిలో ఏదో ఒకటి ఉండాల్సిందే గారికి. అక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బుజ్జిగాడికి అన్నం పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఇది ఫ్రెండ్స్, క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫుల్ వీడియో చూడండి.